ఒరే దరిద్రుడా, సున్నం కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, ఆ తాంబూలంలో తగలట్రా. అబ్బా ఏది ఏమైనా మీరు కొంచెం తగ్గించాలి. ఏమిట్రా తగ్గించేది? తినడం. ఓరే దరిద్రుడా, నాకు అర్థమైందిరా. నీ దిష్టి తగిలే సగం దద్దోజనం అలా వదిలేశాను. ఏమిటండి దిష్టి? ఫ్రీగా వచ్చింది కదా అని స్వామివారి పులిహోర ప్రసాదాన్ని 2 విడతలు లాగించేశారు. చక్కెర పొంగల్ని ఆకుతో సహా నాగేశారు. తేలికి ఒక్కొక్క గార చొప్పున ఆవకాయ తెప్పించుకుని 10 గారెలు తినేశారు. లెక్కటేవా? ఇంకా మీరు నాకేమిటి వదిలేసింది? చెంచాడు దద్దోజనం. సరేలే, అఘోరించావు కానీ ఆ తాంబూలంలో తగలయి. నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం శాస్త్రి గారు. శుభం అమ్మా. ఆ పవిటలు జాగ్రత్త వేసుకొని చావండి, రోజులు బాగలేవు. బాసు ఫిగర్లు మన తాలూకా. ఏమిటో ఆయన ఎవరనుకున్నావు? జ్ఞాని, బ్రహ్మజ్ఞాని, అష్టాదశ పురాణాల్ని ఔపోసన పట్టిన మహాపండితుడు. అంత గొప్ప పండితురా? అయితే శాస్త్రాలన్నీ వచ్చుంటాయే క్షుణ్ణంగా. ఏదే కామశాస్త్రం గురించి చెప్పను. చెప్పండి. ఓరే దరిద్రుడా, కామశాస్త్రం గురించి చెప్పాలా నీకు? దేవుడు పాదాల దగ్గర ఉండవలసినటువంటి పుష్పాలను తీసుకుని ముంజేత కట్టుకుని కామ జ్వరంతో ఒళ్ళంతా దహించిపోతున్నావు. ఈ కామాన్ని వదలగొట్టాలంటే 2000 రూపాయలు ఉంటాయి. దేనికోసం? శాంతి కోసం రా. శాంత? మంచి ఫిగరా బాసు. శాంతి అంటే పూజతోని. పూజ పూజ ఇంకా బెటర్ ఫిగర్ అయి ఉంటుంది. నీ నోట్లో నోరు పెట్టినందుకు మా గురువు గారు ఆయన చెప్పుతో ఆయనే కొట్టుకోవాలి. అయితే కొట్టుకోమనే. కొట్టుకోండి, కొట్టుకోండి.